ఏంటది? ఏం రాసింది అసలు? కీర్తి, స్లెండీరా, నా పేరు వరుణ్. నేను నీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా, నీతో స్నేహం చేయాలనుకుంటున్నా.
ఏరా ఏమైంది? పీడికలేమైనా వచ్చిందా? సరేలే, ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్కి వచ్చే. టిఫిన్ ఏంటి? ఇడ్లీ అంట. ఇంకా అవ్వలేదా? అమ్మ ఇంకా చేస్తోంది. అవును, నేను ఇందాక వచ్చేసరికి ఏంట్రా గట్టిగా అరుస్తున్నావు? అరుస్తున్నానా? నన్నేం చేయొద్దు అని. పీడికలేమైనా వచ్చిందా? అరుస్తున్నానో లేదో తెలియదు కానీ భయంకరమైన పీడకలు వచ్చింది. ఏంటో అది. చెప్తే భయపడతావు. అంతేం లేదులే కానీ ఏమైందో చెప్పు. అయినా జస్ట్ కలే కదరా, ఎందుకు దాన్ని అంత సీరియస్గా తీసుకుంటున్నావు? కల్లో టైం కనిపించదే బాబు, నాకు టైం కనిపించింది. ఇది ఉత్తి కల్లా నాకు అనిపించట్లేదు. సరే, రేపు నీ బర్త్డే కదా, నీట్గా రిలాక్స్ అవ్వడం మానేసి ఎందుకు నీకు ఈ రాంగ్ థాట్స్ అన్నీ? ఏం బర్త్డేనే బాబు? నువ్వా? ఏమైందిరా? ఏమైందో చెప్పు. ఏం లేదు, అమ్మ వాళ్ళకి ఫ్లైట్ టైం అవుతుందంట, నిన్నెందుకో రమ్మంటున్నారు. నన్నా? సరే పద. తీసుకొచ్చింది సేపైంది, అసలు ఎందుకు తీసుకొచ్చావురా? అంటే కీర్తి రమ్మని మెసేజ్ పెట్టింది. ఆహా, అందుకని బాబు ఎదురు చూపులు. ఎలాగో సాయంత్రం దానింటికే కదా వెళ్తున్నావు, మళ్ళీ ఎందుకు ఇక్కడికి రమ్మంది? ఎవరికి తెలుసు? అదిగో కీర్తి వచ్చింది. ఏంట్రా నేను రావడం చూసి స్పెక్స్ పెట్టావు, బిల్డప్పా? అంటే నీ ఫేస్ నుంచి వచ్చా గ్లో చూస్తే నా కళ్ళు ఎక్కడ పోతాయని స్పెట్స్ పెట్టా. పోనీ వెల్డింగ్ గ్లాసులు పెట్టుకోలేకపోయావా? చివరికి ఎలాగ ఆ పనులే మిగులుతాయిలే. సరే ఫీల్ అవ్వకు, సరదాగా అన్నాను. నువ్వు సీరియస్గా అన్నా పర్లే కీర్తి. ఇంతకీ ఎందుకు పిలిచావు? చెప్తాను. అసలు ఏమైందంటే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ చాలుగా, తనకి ఏం కావాలో అడగండి. తనకు ఒక కోల్డ్ కాఫీ, పెద్దగా ఏం తిందో అంతే. చెప్పు. నిన్న నైట్ మా అన్నయ్య కల్లోకి ఒక దెయ్యం వచ్చిందంట. అది దాన్ని ఎలా పిలవాలో కూడా చెప్పిందంట. పొద్దున్న నుంచి దాని గురించి ఆలోచిస్తున్నాడు. మార్నింగ్ నాకు కాల్ చేసినప్పుడు బాగానే మాట్లాడాడే. అయినా అంతలాగేమొచ్చింది? ఆర్డర్ వచ్చింది, ఆగు. చెప్పు. సో కళ్ళలో టైం కనిపించదు, కానీ మా నోడుకు కనిపించింది. అందుకే అది జస్ట్ కళ మాత్రమే కాదు, అందులో ఇంకేదో ఉంది అని వాడు అనుకుంటున్నాడు. అంతే, మీకు మ్యాటర్ అర్థమైపోయింది. సో ఏంటి ఇప్పుడు? రేపు మా అన్నయ్య బర్త్డే, మూడ్ ఆఫ్ అవ్వడం నాకు ఇష్టం లేదు. అందుకని ఈరోజు నైట్ మీరు వస్తారు కదా, ఆ కళ్ళలో వచ్చిన ప్రొసీజర్ అంతా మనం చేద్దాం. అది ఉత్తి కళ అని ప్రూవ్ చేద్దాం. ఓకే, చేసేద్దాం.
దాందే ఉంది. అవును, నీకు దెయ్యాలంటే భయం లేదు కదా? కొంచెం. వీడు పక్కన ఉంటే అసలు భయమే ఉండదు. వీడే నా ధైర్యం. సరే అయితే మీరు 8 లోపల వచ్చేయండి. అలాగే. ఇలాంటి చేతబడి పనులు చేస్తే మీ ఇంట్లో ఏమనరా? మా మమ్మీ డాడీ అర్జెంట్ పని ఉండి మధ్యాహ్నమే బెంగళూరు వెళ్ళారు. ఈ నైట్కి మనం ఫ్రీయే. అలాగే. ఏమైందిరా? ఎందుకు ఒప్పుకున్నావురా? అరే కీర్తి అడిగితే నేను ఒప్పుకోకుండా ఉండలేను, నీకు తెలుసు కదా. అరే ప్లీజ్ రా, కీర్తి అడిగిందిరా. దెయ్యాలేని రావు. ఏదో ఒకటి సావురా. ఈడు ఒప్పేసుకున్నాడు, చాలు. యారే ఏమైపోయావు? మార్నింగ్ నుంచి రీల్స్ పెట్టలేదు. రారా బాబు. ఇదిగోరా నీ బర్త్డే కేక్. ఏ ఫ్లేవర్? చాక్లెట్. నాకు బటర్ స్కాచ్ కదరా ఇష్టం. కీర్తికి చాక్లెట్ ఇష్టం కదరా. కీర్తి ఎక్కడరా? పైనుంది. కీర్తి పైన ఉందంట. నాకెందుకు? వస్తున్నట్టుంది. ఏరా ఎంతసేపు అయింది వచ్చి? జస్ట్ ఇప్పుడే వచ్చావు. హ్మ్. అవును, మన నలుగురిమో ఉన్నావు, ఇంకెవరు రారా? పిల్లేదురా, ఇంట్రెస్ట్ లేదు. సరే ఇప్పుడు ఎలా ఎంజాయ్ చేద్దాం చెప్పండి. ఏముంది, ముందు డిన్నర్ చేసేసి చక్కగా డ్రింక్స్ తాగుతూ చిల్ అవుదాం కాసేపు. ఆ తర్వాత ఎలాగో మనోడు బర్త్డే కోసం 12 వరకు మెలకుగా ఉండాలి కాబట్టి ఓపుకున్నంతసేపు డ్యాన్స్లు వేసుకుని ఎంజాయ్ చేద్దాం. ఇంకా 12 అవ్వలేదురా, 11 అయ్యింది. ఏం చేద్దాం? ఏం చేయదు కానీ మీరు ఎలాగ దొబ్బేయండి. అలా కాదురా, టైం ఉంది కదా. అంటే కీర్తి చెప్పింది నీకు నిన్నేదో మంచి దెయ్యం కల వచ్చింది, సో ఇంట్రెస్టింగ్గా ఉంది, దాన్ని పిలిచే ప్రొసీజర్ ఏదో కూడా చూసావంట కదా, సరదాగా చేద్దామా? ప్రొసీజర్ అంటే నాకేం కూర్చోబెట్టి కథ చెప్పలేదు. వాడెవడో ఆ ప్రొసీజర్ చేస్తే నేను చూశాను. కల్లో దెయ్యం వచ్చింది. మనం రియల్ లైఫ్లో చేస్తే వస్తుందో తెలీదు. నువ్వేదో టైం కూడా చూసావు, కల్లో అసలు యాక్చువల్గా టైం రాదు. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉందిగా. ఏం కాదురా. వద్దు ప్లీజ్ రా, ఏం కాదు, ఒకసారి చేద్దాం కదా, ట్రస్ట్ మీ. వీధి మీద వెళ్ళే కుక్కనే నేను నమ్ముతాను కానీ నేను మాత్రం నేను నమ్మను. అరే ఏం కాదని చెప్తున్నాం కదరా, ప్లీజ్ రా కౌశిక్, ఏం కాదు, విను. నువ్వేనా చెప్పరా వాడికి? ఏం కాదు, ఆడరా. ఓ సాగు కూడా వేస్తున్నాడు కదా. అరే ఏదైనా చెప్పండి, నేను మాత్రం చేయను రా. చెత్త నా కొడకల్లారా, సాగు కొడుతున్నారు కదరా. హ్యాపీ బర్త్డే. ఒకరి తర్వాత ఒకరు పేర్లు రాయండి ఫస్ట్. నేను మీకు ఇప్పుడు ఒకటి చెప్తాను,
నా తర్వాత 3 సార్లు రిపీట్ చేయాలి. ఓకేనా? స్లెండీరా, నేను నీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. నీతో స్నేహం చేయాలనుకుంటున్నాను. చెప్పండిరా. స్లెండీరా, నేను నీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. నీతో స్నేహం చేద్దాం అనుకుంటున్నాను. స్లెండీరా, నేను నీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. నీతో స్నేహం చేద్దాం అనుకుంటున్నాను. స్లెండీరా, నేను నీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. నీతో స్నేహం చేద్దాం అనుకుంటున్నాను. నేనేరా బాబు. నీ ఏం అవ్వట్లేదేంటి? నాకేం తెలుసు? నా కళ్ళకు వచ్చిన ఇదే చేశాడు. చెప్పాను కదరా ఏం కాదని. ఇదంతా వినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది కానీ ఇందులో ఏం లేదు. జస్ట్ నీకు వచ్చిన పీడకలు అంతే. ఇంక దీని గురించి ఆలోచించుకు. 12 అయిపోయింది. హ్యాపీ బర్త్డే. 10 కేక్ కట్ చేద్దాం. ఈ పేపర్లు తీసేసి ఆ కేక్ ఏదో ఇక్కడే కట్ చేయి. క్యాండిల్స్ ఎఫెక్ట్ బాగుంది. అరే ఎవరో తలుపు కొడుతున్నారు. కీర్తి, నువ్వేంటి ఈ టైంలో? పైన నా బెడ్రూమ్లో ఎవరో నా దుప్పటి కప్పుకొని పడుకొని ఉన్నారు. కౌశిక్ వాడు ఎదురుగా ఉన్న రూమ్లో ఉన్నాడు. ఎక్కడ భయపడతాడని చెప్పలేదు. సరే పద, నేను వస్తున్నాను. అదేంటి? ఏం కనిపించట్లేదంటే? ఏం కనిపించట్లేదు. రే,
నా మీద బర్త్డే బంప్స్ ఏమైనా ప్లాన్ చేస్తుంటే లైట్లెస్ బాధంటారా బాబు. పర్లేదు. సీన్ ఏంటి రివర్స్ ఉంది. కీర్తి 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 ఎక్కడ సచ్చావే? కీర్తి కీర్తి పొద్దున్నే బర్రెలా. రేయ్ ఎవడ్రా నువ్వు? అరే నా గొంతుకేదో అయిందిరా. అయినా నేను ఇక్కడే ఉన్నాను కదా. రేయ్ అసలు ఎవడ్రా నువ్వు? కీర్తి ఏది? అరే నేను ఇక్కడే ఉన్నాను, నీకు కనిపించట్లేదా? రేయ్ అసలు ఎవడ్రా నువ్వు? లైట్లే. కీర్తి ఏది? నా ఫోన్ ఏది అసలు? వీడేంటి గుడ్డోడ్లో ప్రవర్తిస్తున్నాడు? నా గొంతేమో ఇలాగైపోయింది. నాని నాని నా అర్జున్ లే, అర్జున్ లే లే. ఏమైంది? ఏమైందో తెలియట్లేదు. ఇప్పుడు చెప్పు. నాకేమో గొంతు అబ్బాయిలా మారిపోయింది. ఆ కౌశిక్ గడేమో గుడ్డోడ్లా బిహేవ్ చేస్తున్నాడు. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏంటి ఏంటి నువ్వు చెప్పింది కూడా అలాగే ఉంది. మరి గట్టిగా మాట్లాడి, సౌండ్ లేకుండా మాట్లాడతావు. అరే నేను అరుస్తున్నారా? నీకు వినిపించట్లేదా? నాకేంటి ఏం వినిపించట్లేదు. వీడికి వినపడి సావట్లేదు. నాకేంటి ఏం వినిపించట్లేదు. కీర్తి నాకేం వినిపించట్లేదు. అరే కౌశిక్. అరే అర్జున్ వచ్చావా? లైట్స్ ఆన్ చేయరా, నాకేం కనిపించట్లేదురా, కంగారు వచ్చేస్తుంది. ఆపు. నువ్వేం చెప్పినా నాకు వినిపించదు. నీకు ఎలా అయితే కళ్ళు పనిచేయట్లేదు, నాకు అలా చెవులు పనిచేయట్లేదు. వినిపించట్లేదా? అరే అసలు ఏమవుతుందిరా ఇక్కడ? నేను బ్లైండ్ అవ్వడం ఏంటి, నువ్వు డెఫ్ అవ్వడం ఏంటి? ఇందాకలా ఎవడో వచ్చి నా రూమ్లో అరుస్తున్నాడు రా. అవును, ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ఇందాక నీ రూమ్లోకి వచ్చింది ఎవరో కాదు, కీర్తి. కీర్తి గొంతు అబ్బాయిలా మారిపోయింది. అబ్బాయిలాగా? అసలు ఏమవుతుందిరా? ఏమోరా అర్థం కావట్లేదు, నాకు భయం వేస్తుంది. సరే నువ్వు ఆడుకు, నన్ను కంగారు పెట్టకు. ఏం చేయాలో ఆలోచిద్దాం. ఇంతకీ నానిగడేడి? రే నాని 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 రే నాని. నాని నాని రే నాని. అరే నాని, అరే నాని, అరే నాని లేరా? నాని లేరా? నాని ఎవరు భయ్యా? నేను ఎంతసేపటి నుంచి వెతికినాను తెలుసా? అయినా ఎక్కడ పడుకున్నావేంటి? బయటికి బా. నన్ను వెతుకుతున్నావా? అసలు నువ్వెవరు భయ్యా? నాకు ఏమైందో చెప్తా గానీ ఫస్ట్ బయటికి బా. అందరు నీ గురించి చాలా టెన్షన్ పడుతున్నారు. మన సిచ్యువేషన్ అర్థమవుతుందా నీకు? నా గురించి టెన్షన్ పడ్డాక మీరంతా ఎవర్రా? ఇది బాత్రూమ్ అని అర్థమవుతుంది కానీ ఎవడికొంప అర్థం కావట్లేదు. ఎక్కడున్నా నేను? అవునరా, రాత్రి నువ్వు నా పక్కన పడుకున్నావురా. నా క్వశ్చన్కి నీ ఆన్సర్కి అసలు ఏమైనా సంబంధం ఉన్నట్టు మాట్లాడుతున్నావురా నువ్వు? అరే నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? అదంతా కాదురా నాని, బయటికి బా. మళ్ళీ నాని అంటూ పద పద, ఏంటో చూద్దాం పద. బాత్రూంలో తొంగున్నాడు రేడు. మళ్ళీ ఈ పెద్ద మనిషి ఎవరు? అరే నానిగా
ఏదో పెద్ద దెయ్యాలు పట్టే వాళ్ళ సెండులో పిలుద్దాను అన్నావు. ఇప్పుడు చూడు ఏమైందో. ఎవరా నాని? ఇందాక నుండి చూస్తున్నాను ఇద్దరు నాని నాని అని పిలుస్తున్నాను. నేను నాని కాదు. అర్థం కాదా చెప్తే? అరే అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నావు. ఇప్పుడు పిచ్చ పిచ్చ జోకులన్నీ అయ్యకు. నా మొహం చూసి చెప్పు. నువ్వు పిలుస్తున్నా నాని నేనా? చెప్పు. నేనా? నా కళ్ళు దుబ్బేరా. గుడ్డోడువా? ఈరోజు పొద్దున్నుంచి కనిపించట్లేదు. పొద్దున్నుంచి కనపడపోవడం ఏంట్రా వస్తువులాగా? పోనీ వీడికి కనిపిస్తుంది కదా, వీడికి చెప్తున్నా నా పేరు నాని కాదని. వీడేటి సరిగ్గా మాట్లాడు. ఆడికి చెవులు దుబ్బే. అరే ఇది కొంప మాయదారి సంత. ఎక్కడ పడదొబ్బరా నన్ను తీసుకొచ్చి? ఇంతసేపు ఎక్కడున్నావురా? ఇప్పుడు మాట్లాడేది నువ్వేనా? మేడం మీరు సారా? పిచ్చి పిచ్చి వేషాలేకు. పొద్దున్న లేసినప్పటి నుంచి నా గొంతు అబ్బాయిలా మారిపోయింది. ఈడికి కళ్ళు కనిపించట్లేదు, ఆడికి చెవులు వినిపించట్లేదు. నీకు కూడా ఏదో పోయే ఉంటుంది. వీడికి బుర్ర పోయింది. అరే నేను చెప్పేది నిజం రా. నా పేరు నాని కాదు, నా పేరు నాగార్జున. పిచ్చి పట్టిందేంటి? హే చెప్పేదేనండి. నా దూల ఫ్రెండ్ వరుణ్ గాడికి ఒక భయంకరమైన పీడకలు వచ్చింది. ఆ కళ ఏదో ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పేసి నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి ఆ ప్రొసీజర్ మొత్తం చేసాం. కళ్ళ ఏంటది, అదేదో స్లెండిరా అని దెయ్యం ఉంది. సరే అని ఇంట్రెస్టింగ్గా ప్రాసెస్ అంతా చేసుకుని వెళ్ళిపోయాం. అంతా బాగానే ఉంది. దెయ్యం లేదు బొక్క లేదని ఆవిడింటికాడ వెళ్ళిపోయాం. కానీ ఇంటికెళ్ళిన తర్వాత నేను ఒక భయంకరమైన ఆకారాన్ని చూశాను. అది చూశాక మా స్టోర్ రూమ్లో నేను అక్కడికక్కడే స్పాట్లో కలితిరి పడిపోయాను. తర్వాత ఏమైందైతే నాకు గుర్తులేదు. తర్వాత కలితిరి చూసేసరికి ఇక్కడ ఉన్నాను, ఈ కొండగాడు వచ్చి నన్ను లేపాడు. మధ్యలో ఏం జరిగింది, నాకేమైంది, నేను ఎలా ఇక్కడికి వచ్చాను, ఇవేమీ నాకు తెలీదు. నాకు అసలు నిజంగా మీరు ఎవరో తెలీదు. మీరు నన్ను నాని అని ఎందుకు పిలుస్తున్నారు మీకే తెలియాలి. నా పేరు నాగార్జున, నాని కాదు. ఎంతకన్నా స్పష్టంగా నేను చెప్పలేను. ఏం మాట్లాడుతున్నావు? సరిగ్గా మాట్లాడు. అరే నేను చెప్పేది నిజం రా బాబు. ఏం నిజం చెప్తున్నారా? నువ్వు ఇంటికి నిప్పెడతా. నేను నీ ఇంట్లోనే ఉన్నాను రా. నా ఇంటికి నిప్పెడతా. ఆపండి. నువ్వు ముందు మీరు ముందుకెళ్ళు. ఎందుకు? వెళ్ళు చెప్తా. రే అరే ఈడెవడ్రా? ఈడు నేను మహేష్ బాబులో ఉంటాను. వీడెవడ్రా? మరి నాగార్జున అన్నావు. అది నా పేర్రా. ఈడెవడ్రా? ఈడు ఇప్పుడు నాకు మొత్తం అర్థం అయిపోయింది. అక్కడ కలితిరి పడిపోయింది నువ్వు, ఇక్కడ నాని బాడీలో లేసావు. ఇదిగో ఈ ఘనకార్యం అంతా జరగడానికి కారణం స్లెండిరా. అసలు ఈ దెయ్యం ఉండని పిలకుండా ఉండాల్సింది. పిలకపోయింటే బాధ ఉండేది కాదు. మరెందుకు పిలిచావు? మీరే నన్ను ఇక్కడికి పిలిచారు. నేను చెప్పిందల్లా మీరు చేయాల్సిందే. మీరు ఈ విషయం ఇంకెవరికి తెలిసేలా చేసినా మీరు మీ చావు కొని తెచ్చుకున్నట్టే. ఏదో ఒక మూమెంట్లో నేనే మీకు సొల్యూషన్ చూపిస్తాను. కానీ మీరు అది చేయకూడదు. చేస్తే ఇంకా పెద్ద ఎరకటంలో పడేస్తాను. నాగార్జున, నిన్ను బయట వాళ్ళు ఎవరైనా ముట్టుకుంటే నువ్వేదో ఒక విషయాన్ని మర్చిపోతూ ఉంటావు. నాకు అదో ఎఫెక్టా మళ్ళీ? ఇదేమో ఏం చెప్తే అది చేయాలంటుంది. ఏ పనులు అప్పచెప్తుందో ఏంటో. అయినా అది వేరే వాళ్ళు ఎవరికి తెలియకూడదంటుంది. మీ ఇంట్లో ఎవరు లేరా? ప్రస్తుతానికి ఎవరు లేరు. అసలు ఈ దిక్కుమాలి కళ ఎవరికి వచ్చింది? నాకే. అక్కడ మా వరుణ్, ఇక్కడ ఈడు. జయనే కాల్ చేస్తున్నాడు. ఏంటో చూడు. హలో అన్నయ్య. హ్యాపీ బర్త్డే కౌశిక్. థ్యాంక్ యూ అన్నయ్య. సరే నేను ఒక 1 అవర్లో ఇంటికి వస్తున్నాను. నువ్వెందుకు? వద్దు రావద్దు. ఈరోజు నీ బర్త్డే కదరా, అమ్మ నాన్న కూడా ఇంట్లో లేరు. నీతో కొంచెం టైం స్పెండ్ చేస్తాను. నీకంత దూరం నుంచి ఇబ్బంది అన్నయ్య, నా మాట విను. వద్దు. నాకు ఇబ్బంది ఏం లేదు. ఇంకా 1 అవర్లో ఇంట్లో ఉంటాను. సరేనా? బాయ్. వద్దన్నయ్య. కొంపలు అంటుకున్నాయి. అది ఎప్పుడే అయిపోయింది కదరా, మళ్ళీ ఏమైంది? మా అన్నయ్య వస్తున్నాడు రా. ఆపడానికి ట్రై చేయి. చేశాను రా, ఆగట్లేదు, వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఎలా రా? ఎవరైనా వస్తే బయటోళ్ళు
పాప లేడీ షెర్లాక్ హోమ్స్ ప్రతిదీ అనలైజ్ చేసి చెప్తావు కదా ఏం చేయాలో. ఇప్పుడు చెప్పు మన పరిస్థితి ఏంటో. రే నాకేం అర్థం కావట్లేదు, మీరు ఏం మాట్లాడు కొంచెం టైప్ చేసి ఇరానా అని. అన్నయ్యని మేనేజ్ చేయడం కష్టం. అప్పుడే వచ్చారేంట్రా? నాకేం తెలుసురా? అరే నీకు అర్థమయ్యేలా చెప్తాను రారా బాబు. మా అన్నయ్య నేను టచ్ చేయకుండా జాగ్రత్తగా చూసుకో. మళ్ళీ ఏమైనా మర్చిపోతే పెంట పెంట అవుతుంది. ఏమి కీర్తి ఎలా ఉన్నావు? సరే ఈ కేక్ తీసుకెళ్ళి లోపల పెట్టు. ఏడి బర్త్డే బాయ్? హ్యాపీ బర్త్డే రా కౌశిక్. థ్యాంక్ యూ అన్నయ్య. ఇంట్లోకి వెళ్ళదలేంట్రా? చిన్న బర్త్డే. బానే కూర్చో అన్నయ్య. అన్నయ్య వీళ్ళు నా ఫ్రెండ్స్ అనమాట. నా జీవితంలో వెలుగు నింపుతూ ఉంటారు. హాయ్ రా. హాయ్ అన్నయ్య. హాయ్ అన్నయ్య. అన్నయ్యకి ఒక కాఫీ ఆఫర్ చేయి. ఎరా కౌశిక్, గాల్లో ఆకాశవాణి ఏమైనా వినబడుతుందా? అదేం లేదన్నయ్య, ఎండను కూడా వచ్చావు కదా, కాఫీ తీసుకో. ఏయ్ కీర్తి, అన్నీకి వేడివేడి కాఫీ పెట్టి కాఫీ తెద్దాం కదా. ఈ టేబుల్ ఎక్కడ తీసేయాలి, అడ్డు వచ్చేస్తుంది. క్లీన్ చేయరు సరిగ్గా అసలు. ఏంటి తేడాగా బిహేవ్ చేస్తున్నాడు? కాఫీ అయిపోయిందా? అయిపోయింది. ఆ సాసర్ తీసి నా చేతిలో పెట్టు. ఆగు, సాసర్ అక్కడ పెట్టు కౌశిక్. ఆ సాసర్ అక్కడ పెట్టు. ఏమైంది? అందులో ఉప్పే. ఉప్పా? ఆ ఉప్పు అంటే సర్లే, నీ పేరేంట్రా? నీ పేరేంట్రా? బాగానే ఉన్నానన్నయ్య, మీరెలా ఉన్నారు? కారం. కారం ఏంటే? కారం ఏంట్రా? ఆ కారం అంటే నేను బాగానే ఉన్నాను రా. సర్లే, ఇంకేంటి సంగతులు? ఇక్కడే ఆర్కే వేసారన్నయ్య. పసుపు. పసుపా? ఇంకెందుకు, 3 రోజెస్ వేసేస్తాను, దాంట్లో అన్నీ ఉంటాయి. చెప్పించే. ఆ పసుపు అంటే నేను అడిగే క్వశ్చన్కి నువ్వు చెప్పే ఆన్సర్కి ఏమైనా సంబంధం ఉందరా? రే కౌశిక్, ఎంతసేపు రా కాఫీకి? ఆ సాసర్ నా చేతిలో పెట్టు. అంతేనా? ఇంక బిర్యానీ ఆకేమైనా ఏమంటావా? చెప్పించే. నన్ను అక్కడికి తీసుకొని వెళ్ళు. నేను పెట్టిన డైరెక్షన్లో స్ట్రైట్గా వెళ్ళిపో, ఎటు డైవర్ట్ అయ్యకు, సరేనా? అన్నయ్య కాఫీ రెడీ.
చే డిసప్పాయింట్ చేసింది. మీ కేక్ ఇచ్చి వేస్ట్. ఎలా నేనే కోసుకుంటా. ఏది చాకేది? ఉరి ఏసేయడం ఏంట్రా? అసలు ఏమవుతుందిరా అక్కడ? అరే కీర్తి వచ్చిన పీక్ మీద కత్తాడితే అన్నయ్య ఏసే అంటున్నాడు రా. ఏసేయమంటున్నాడా? చంపేమన్నా నన్ను. రీ ఏమైందిరా? అయినా అన్నయ్య అలా ఎందుకు మాట్లాడతాడురా? నాకేం అర్థం కావట్లేదు అసలు. ఇప్పుడు నాకు మొత్తం అర్థం అయిపోయింది. అరే బుర్ర తక్కువలారా, అసలు ఇండిరా అన్నయ్యలోనే ఉంది. అందుకే నీ పీక మీద చాకు పెట్టంగానే చంపాయి అన్నాడు. నిజమేరా, నాకు డౌట్ కొడుతుంది. అంతే అనిపించడమేం కాదు, నిజమే అన్నయ్యలోనే ఉంది స్లెండీరా. వెళ్ళి మీ అన్నయ్యని చితక్కొట్టండి. చూసారా అన్నయ్యలో ఎంట్రీ మళ్ళీ అన్నయ్యని కొట్టేయమంటుంది. అరే ఏదైతే ఏదైంది, బాధేద్దాం పదండ్రా. పద ఫిక్స్ అయిపోదా, అదే కదా కొట్టేయమంటుంది. పదండి వేసేద్దాం. అబ్బా కొడతావేంట్రా? ప్రాంక్ అన్నావు. ప్రాంక్ అన్నా? నువ్వే కదరా ప్రాంక్ అన్నావు. అన్నయ్యలో దెయ్యం లేదురా. చంపేద్దాం చంపేద్దాం కదరా, చోడినా కొడుకు నువ్వు బయటికి పో. నువ్వు వెళ్ళి తాడేదని పట్టరా, అన్నయ్యని కట్టేద్దాం. రేయ్ నన్నెందురా కట్టేశారు? ఏంట్రా మీరు అందరూ స్లెండీరా పట్టినట్టు బిహేవ్ చేస్తున్నారు? మీకు స్లెండీరా గురించి తెలుసా? తెలుసు, నాకు దాని సొల్యూషన్ కూడా తెలుసు. త్వరగా చెప్పండి బాబు దాని సొల్యూషన్ ఏంటో. మీరేమైతే పేపర్ల మీద మీ పేర్లు రాశారో వాటిని అర్జెంటుగా తగలబెట్టండి, లేదంటే మీలో ఎవరో ఒకరు పోతారు. కిచెన్ నుంచి నైఫ్ పట్టుకొని రమ్మన్నావు, ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. వెళ్ళి మీ అన్నయ్యని పొడి చేయి. నేను పడవను. నేను చెప్పింది చేయి. మా అన్నయ్య నేను పడవనండి, నేను ఒప్పుకోను. నాకు అనిపిస్తుంది. రే కౌశిక్, నాకు వినిపిస్తుందిరా. రే నాకు కనిపిస్తుందిరా. నువ్వెంత బెదిరించినా నేను ఈ పని చేయలేను. రే అన్నయ్య, నా గొంతు నార్మల్ అయిపోయింది. నాకు కనిపిస్తుంది. నాకు వినిపిస్తుంది. అయితే మొత్తానికే స్లెండీరాతో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయాయి అన్నమాట. ఇంతకెలా సాల్వ్ అయ్యాయి? వీటిలో మీ పేర్లు తగలెట్టేసా కాబట్టి. ఇంతకీ నువ్వు నానియా నాగార్జున? నాగార్జున. నువ్వు నాగార్జున అయితే మరి నాని ఏమైనట్టు? నీకు ఆ పేపర్స్ ఎక్కడ దొరికే? దేవుడి గది పక్కన. నేను నిన్నే ట్రాష్ చేస్తేనే. అయినా అవన్నీ తగలబెడితే మనం నార్మల్ అవుతాం, నీకు తెలుసు. అన్నయ్య చెప్పాడు వీటిని తగల పెడితే మనం బయటపడతామని. ఇంతకు అన్నయ్య ఏడి? ఏమో ఇందాక ఇక్కడే ఉండాలి. నీ చేతిలో కత్తేంటి? అయినా నువ్వు లాస్ట్లో కిచెన్లోకి ఎందుకు వెళ్ళావు? అన్నట్టు ఇందాక చెప్పడం మర్చిపోయాను. కిచెన్ నుంచి నైఫ్ తెచ్చి నేను పొడి చేయమని చెప్పింది. నన్నా? అయినా వీణి పొడిచామని చెప్పడం ఏంటి? నాకు ఒకటి అర్థం కావట్లేదు. అన్నయ్య కూడా చెప్పాడు చివరికి ఎవరో ఒకరు పోతారు, మీరు జాగ్రత్త పడాలరా అని చెప్పేసి. అప్పుడు నేను కంగారికి వెళ్ళి చూస్తే పైకి నాకు ఇవి దొరికే. అయినా అసలు నీ కల్లోకి ఎందుకు వచ్చిందిరా అది? అసలు మిమ్మల్ని అది సెలెక్ట్ చేసుకోవడం కారణం ఏంటి? మా వరుణ్ గడికి కూడా అది ఎందుకు జరిగిందో నాకు తెలీదు. అరే ఇంతకీ అన్నయ్య ఏడ్రా? వెతకండి. అన్నయ్య, అన్నయ్య. రే అన్నయ్య అక్కడ లేడురా. అరే కీర్తి కూడా కనిపించట్లేదు. అరే ఒకేసారి ఇద్దరు మనుషులు మాయమైపోవడం ఏంట్రా? అరే ఇప్పుడే కదరా మన ప్రాబ్లం సాల్వ్ అయింది. అసలు ఈ శ్రేణి మంచిదా కాదా? ఈ టైంలో ఎవర్రా? కౌశిక్.
హాయ్ రా కౌశిక్, సారీ రా ట్రాఫిక్ వల్ల లేట్ అయిపోయింది. హ్యాపీ బర్త్డే. అని నువ్వు ముందొచ్చి కూర్చో. సరే కీర్తి ఏదిరా? అయినుంది నేను పిలుస్తానులే కానీ నువ్వు కూర్చో. నేను దాన్ని తీసుకొస్తాను. ఏంటి ఇల్లంతా గజిబిజిగా ఉంది? అరే నాకేం అర్థం కావట్లేదు, మొత్తం పిచ్చెక్కుతుంది. ఇప్పుడు వచ్చిందన్నీ అయితే ఇప్పుడు వరకు ఉన్నది ఎవర్రా? అరే నాకేం అర్థం కావట్లేదు, నేనే కన్ఫ్యూజన్లో ఉన్నా. నాకు ఇదంతా చేసిన స్లెండీరానా? అరే ఇదంతా చేసిన సిలిండర్ అయితే మనకు సొల్యూషన్ ఎందుకు ఇస్తుందిరా? కీర్తి అరే అది సొల్యూషన్ ఇచ్చింది కానీ లాస్ట్కి నిన్నే చంపాలనుకుంది. అరే నీకు గుర్తుందా, అది స్టార్టింగ్లో మనకు చెప్పింది. ఒక పాయింట్లో అదే మనకు సొల్యూషన్ ఇస్తుంది, కానీ అది మనం ఫాలో అయితే మన ప్రాబ్లమ్. కీర్తి అరే ఫాలో అవ్వకపోయినా కీర్తి వచ్చి నేను చంపేసేది కదరా. అసలు అది నా కల్లోకి ఎందుకు వచ్చింది? నన్నెందుకు చంపాలనుకుంటుంది? కీర్తి కీర్తి అరే అసలు అది నీ కళ్ళకి వచ్చింది నేను చంపడానికేనేమో. అరే అసలు ఇదంతా చేసినా చేయకపోయినా నేను చంపేదేమో.